బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అని పలువురు బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. గతంలో బీసీలకు సహాయం చేసిన ప్రభుత్వం టీడీపీనేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అందే పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. పేరుకు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నామని చెప్పి పెత్తనం మాత్రం అధికార పార్టీలో ఉన్న కొందరు పెద్దలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బృందావన గార్డెన్స్ లో ఒంగోలు పార్లమెంటు స్థాయి జయహో బీసీ సదస్సును నిర్వహించారు. గతంలో బీసీలకు అన్ని రకాలుగా మేలు చేశామని, ఆత్మగౌరవంతో బతకడానికి స్వేచ్ఛ ఇచ్చి అధికారాన్ని ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కి అధికారాన్ని మాత్రం వారి చేతిలో పెట్టుకుని ఏడిపిస్తున్నారని, రాబోయేది మన ప్రభుత్వమేనని, మరలా బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయని దామచర్ల జనార్దన్ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిజమైన న్యాయం జరిగిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు బీసీలకు చేసింది ఏమీ లేదని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్కు చెందిన కొందరు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మరియు జనసేన దర్శి ఇన్ఛార్జ్ గరికపాటి వెంకటతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, బీసీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. ఈ సాంగ్ రీమిక్స్డ్ బై DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి. మన దామచర్ల జనార్దనుడు. DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి, ప్రకాశం జిల్లా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే
జయహో బీసీ సదస్సులు మనం నిర్వహించుకున్నాం. చాలా ఘనంగా నియోజక పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో మనం బీసీలందరినీ కూడా సమీకరించి రాబట్టేటువంటి ఎన్నికల్లో మనం ఏం చేయాలి, మన పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం చేసినటువంటి సంక్షేమాన్ని, అదేవిధంగా వారి యొక్క అభివృద్ధిని వివరిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల పట్ల చూపించేటటువంటి వివక్షతని సవివరంగా మనమందరం కూడా వివరించి మండల స్థాయిలో అందరినీ కూడా మనం జాగృతం చేయటం జరిగింది. అందుకనే మనమందరం కూడా ఇప్పుడు ఎన్నికలు ఇంకా 40-45 రోజుల్లో మనం ఎన్నికలు పోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బీసీలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినాక మొండి చేయి చూపించి మన ఉదాహరణ చూసాం. పల్నాడు మాచర్ల ప్రాంతంలో చంద్రయ్య ఒక బీసీ నాయకుడు. చంద్రయ్య తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్నాడని ఆయన్ని గ్రామంలోకి తీసుకొని వచ్చి గ్రామస్తులందరూ చూస్తున్నప్పుడు ఆ యొక్క నేల మీద పండేసి గొడ్డలి ఆయన కుతికి మీద పెట్టి ఒక్కసారి నువ్వు జై జగన్, జై వైసీపీ అని అంటే నిన్ను చెప్పకుండా వదిలేస్తామని అన్నప్పుడు ఒక బీసీ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి చంద్రయ్య గారు నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అని అన్న వెంటనే గొడ్డల వేటుకు గురి చేసి చంద్రయ్య గారి ప్రాణాలను ఈ యొక్క వైసీపీ నాయకులు తీసినటువంటి పరిస్థితి. అందుకనే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ తెలుగుదేశం పార్టీని వీడే సమస్య లేదని ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి మనం ఈ వైసీపీ అధికారులు చూసాం. అందుకనే మనం అందరం కూడా మోసపోయాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికంగా కూడా చితికిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మనమందరం వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, మన సామాజిక వర్గాలు ఆర్థికంగా పైకి రావాలన్నా, సంక్షేమంగా ఉండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన యొక్క సామాజిక వర్గాల అభివృద్ధి చెందవని చెప్పి నేను కోరుకుంటూ, నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాబోయే ఎన్నికల్లో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరి తరఫున వారు కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గౌరవ పెద్దలు మన దామచల్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా నోకసాన బాలాజీ గారికి ఇద్దరికి కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఏదో పదవుల్లో ఉన్నారు పార్టీ తరఫున ఈ జైహో బీసీ కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలని మీరందరూ ఊళ్ళలోకి వెళ్ళి, ఇంటికి వెళ్ళి, మన ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళందరికీ చెప్పి రేపు రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనం వాళ్ళందరికీ చెప్పాలి. మనం చేయబోయే ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయాలు ఏంటి అనేది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 పదవులు మన బీసీ సోదరులు మోసపోయారు, కోల్పోయారు. దానివల్ల అదేవిధంగా ఆదరణ పథకం కింద ఎంతోమంది లబ్ధిదారులని కోత విధించి పనిముట్లు రాకుండా వాళ్ళు పనిచేసుకునేది లేకుండా చేశారు. అదొకటి. అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి సంవత్సరానికి 100 మందిని వారు ఏదైతే వృత్తుల్లో వాళ్ళు నైపుణ్యత ఉందో వాళ్ళకి 10 లక్షల ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ మీ ముందుకు రాబోతూ ఉంది.
ఈ అందరికీ మనం ఇళ్ళకెళ్ళి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ఓట్లు మనం రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. బీసీలందరినీ కూడా మనం పిలవలే. ఓన్లీ జిల్లాలో ఉన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల వరకు మాత్రమే ఇవాళ ఆహ్వానించడం జరిగిందనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మరి మీ ఇవాళ కారణం మీకు తెలుసు. అసలు బీసీలు అంటే ఏంటో, ఈ బీసీ వ్యవస్థ ఏందో ఒక్క తెలుగుదేశం పార్టీ, ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు పెట్టిన భిక్షే ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీలకని కూడా నేను సగర్వంగా మనవి చేస్తూ ఉన్నా. అలాంటి నాయకుడు పోయిన తర్వాత ఇటీవల వచ్చినాడు, మీకు అందరికీ తెలుసు, జగన్ గారు. ఆయన వస్తామని అన్నాడు, తెలుగుదేశంలో బీసీలు కాదు, నేను 56 కార్పొరేషన్లు ఇస్తున్నాను, కుర్చీలు లేకపోయినా మీరు కూర్చోవాల్సి వస్తుందని 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఆఫీసులు లేవు, వాళ్ళు ఉన్న స్టాఫ్ లేరు, జీతాలు లేరు, కేవలం మాత్రమే ప్రకటించారని మనం చేస్తూ ఉన్నాం. అయితే అనుకోవచ్చు మీరందరూ, అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో మనం ఓడిపోయాం. మనం పని చేయక ఓడిపోలేదు. మనం చేసినవన్నీ కూడా ఒక్క ఛాన్స్ అనే పదంతోనే మనం ఆ రోజు అందరూ ఈ మహిళామ తల్లులు కూడా ఈ ఒక్క ఛాన్స్ చూద్దామని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వేయబట్టే మనం ఓడిపోయాం. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు తెలుసుకున్నారు. నేను ఇప్పుడే వస్తూ ఉంటే అద్దంకి బస్ స్టాండ్లో ఒక ఆమె పిల్లవాడిని కొడుతుంది. నేను దిగి ఎందుకమ్మా పిల్లవాడిని కొడుతున్నావు అని అడిగితే ఆమె ఏమన్నదంటే, నా కొడుకైనా ఆ అబ్బాయి అన్నది. సరళేవమ్మంత చిన్న పిల్లవాడు, కొడుకైనా నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్న. పక్క ఇంట్లో ఒక ఇనపరాడు దొంగిలించి 10 రూపాయలకు అమ్మినాడయ్యా, నేను కొడుతున్నానది ఆమె. ఏందమ్మా సొంత కొడుకు 10 రూపాయల కోసం నువ్వు అబ్బాయిని కొడతావేందంటే, ఆమె ఏమన్నా తెలుసునా, ఈయన ఇప్పుడు వదిలిపెడితే జగన్ అవుతాడే పెద్దోడైతే అనేటువంటి మాటలు మాట్లాడిందని కూడా నేను మనవి చేస్తున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకున్నారు. బీసీలు అంటున్నారు జగన్ పార్టీ. నేను అడుగుతున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి సుట్టా సుధాకర్ యాదవ్ గారు కానివ్వండి, కాగిత వెంకటరావు కానివ్వండి, అంతలా శ్రీశైలం బోర్డుకు చైర్మన్కి ఇచ్చిన ఘనత, బీసీలకు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. వీళ్ళు వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇంకా నాయక రెడ్లందరూ కూడా వాళ్ళే పోతూ ఉన్నారు. ఇదే నా పార్టీ ఇచ్చేదని కూడా నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. నిన్న మీరు చూశారు, మన అభ్యర్థులను ప్రకటించారు, మిగతా రేపీలను కూడా ప్రకటించారు. ఒక ఆయన మాకు మంత్రి ఉన్నాడు, ఆ మంత్రిలోనే ఎలక్షన్ బాబు నియోజకవర్గం చంద్రబాబు గారు ఎర్రగొండపాలెం సార్ చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం వచ్చినప్పుడు ఆయన సొక్కా ఇడిచాడు. నేను ఇప్పుడు ఈ సభామూలకంగా సురేష్ గారికి చెప్తున్నా, కొండేపిలో సురేష్ గారికి జనసేన తెలుగుదేశం సొక్కా ప్యాంటు 2 ఓడదీస్తారని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఇద్దరికి వదులుతారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, నేను వేదిక మీద ఉన్న నాయకులు కూడా చెప్తున్నా, ప్రతి చోట కూడా మనోధైర్యం ఇచ్చినటువంటి అంతలా చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే నేనే మీకు అండగా ఉంటానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అందువల్ల మనమందరం కూడా ఇంకా దగ్గరగా ఎన్నికలు వస్తున్నాయి. మరి అభ్యర్థులను ఇక్కడ జరిగే ఎన్నికలు జనసేన తెలుగుదేశానికి జగన్కు మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఇటు చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్కు, అటుపక్క జగన్కు. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే పోటీ చేస్తున్నారని మనం ఓట్లేసి గెలిపించిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు రాలేదు, కానీ ఇలాగ జనార్దన్ గారు కానివ్వండి, అలాగే ఎలక్షన్ బాబు గారు కానివ్వండి ఇక్కడికి వచ్చారు. వారికి చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో మొదటి లిస్టులో ఇచ్చినటువంటి ఉగ్ర నరసింహారెడ్డితో సహా అలాగే స్వామి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగుల సామాజిక సాధికారతకి
ప్రాధాన్యత ఇచ్చేవారి పార్టీ అంటే విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇటీవల వైఎస్ఆర్ పార్టీ బస్సు సాధికార యాత్ర చేసింది. కారణం వాళ్ళు మేమేదో బడుగులకు న్యాయం చేస్తున్నాం, బడుగులకు సీట్లు ఇస్తున్నాం, బడుగులు ప్రాధాన్యత ఇస్తున్నాం చెబుతూ ఎక్కడ కూడా బలహీన వర్గాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఏదో ఇటీవల కొన్ని సీట్లు ప్రకటించుకొని మేము అసలు బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పుకోవడం జరిగింది. 56 కార్పొరేషన్ పెట్టినా 56 పైసలు ఇచ్చిన దాఖలా లేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారికి బీసీలకు లోకల్ బాడీస్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% రిజర్వేషన్ పెంచారు. మరి బీసీల పార్టీ బీసీల బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నాం, మేమంతా సాధికార యాత్ర చేస్తున్నాం చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ప్రశ్న, మీరు 34% 24% ఎందుకు లోకల్ బాడీల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ తగ్గించారు ఒక్కటి చెప్పండి. మాకు సీట్లు ఒకటే ముఖ్యం కాదు, మా వర్గాల ప్రాధాన్యత కావాలి, మా వర్గాలకు ఆత్మగౌరవం ఉండాలి, మా వర్గాలకి నిర్ణయాత్మక శక్తి ఉండాలి. మీరు ఏదో 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, లేదా 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాం. బీసీ కార్పొరేషన్ అధ్యక్షులకి ఏదైతే బీసీ కులాల కార్పొరేషన్ అధ్యక్షులకు ఉన్నారో ఆ 50,000 రూపాయల జీతం పడితే తప్ప అప్పటి వరకు మేము బీసీలం కానీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానీ తెలియటం లేదు. అంటే వాళ్ళ ప్రాధాన్యత లేదు, వాళ్ళ నిర్ణయం లేదు. కానీ తెలుగుదేశంలో మాత్రం ఒకటి ఉంది. ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారితో తమ అభిప్రాయాలు చెప్పడానికి కానీ, లేదా ఈ వేదిక నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఏదైనా బీసీలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇది జరుగుతుంది, మీరు న్యాయం చేయాలని చెప్పేటువంటి సమర్థత, ధైర్యం, దమ్ము ఈ తెలుగుదేశం పార్టీలోని బలహీన వర్గాలకు ఉంది. మా వాక్ స్వాతంత్రం ఉండాలి, మా ప్రాతినిధ్యం ఉండాలి. ఏదో 4 సీట్లు ఇచ్చాం కాబట్టి ఆ సీట్లు ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టొద్దు. ఇవాళ ఈ జిల్లాలో కూడా ఒక చోట ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే 2 చోట్ల సీట్లు ఇచ్చాం చెప్పుకుంటారు. మా వర్గాల ప్రాతినిధ్యం ఏంటి? అంతకు ముందున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేసినట్టు? మీ సామాజిక వర్గాల వారు సాటిస్ఫై లేదు కాబట్టి మా బీసీ వర్గాలని బలి చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు అడుగులకు మడుగులు ఎత్తలు కాబట్టి అక్కడుండే బీసీ వర్గాలు తీసేసి ఇంకొక బీసీ వర్గాలను పెడుతున్నారు తప్ప బీసీల సాధికారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, మనమంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుద్దాం, తెలుగుదేశం పార్టీ వెంట నడుద్దాం. తెలుగుదేశం పార్టీని బీసీల భవిష్యత్తు, బీసీల సాధికారిత. నేను ఒక ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు ప్రకటిస్తే ఆ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా జిల్లా మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తాం. సీట్లు ఒకటే ప్రాధాన్యత కాదు, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ బీసీల అవసరం ఉందో, ఎక్కడ బీసీలకి ఏం ప్రాతినిధ్యం ఇవ్వాలో, ఎక్కడ బీసీలకి ఏ పదవులు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇప్పటికే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏదైనా ఒక పార్లమెంట్లో బీసీలకి సీట్ ఇవ్వలేకపోతే ఆ ఏదైతే ఉందో ఆ లోటుని పూరించి మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలనే ఒక సాధికారత, ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం అనేటువంటి నినాదాన్ని రేపు తీసుకొస్తారు. బలహీన వర్గాలకు అండగా ఉంటారు. నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకు ఈరోజు కొనసాగుతున్నాయా? అంటే మీరు సీట్లు ఇస్తారు, మా వర్గాలకు జరిగే ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, ఆత్మగౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇతర దేశాల్లో చదువుకోవడానికి బీసీలకు 10 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 15 లక్షల రూపాయలు ఇచ్చారు, ఉన్నాయా? 50 కార్పొరేషన్లు పెట్టి ఆయన 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి బీసీ కార్పొరేషన్ల ద్వారా 30 కార్పొరేషన్లు పెట్టి బలహీన వర్గాలకు మేలు చేస్తాననుకుంటే ఆ విధానాలు ఈరోజు కొనసాగుతున్నాయా? కాబట్టి పెండ్లి కానుకలు, ఇది చంద్రబాబు బీమా, ఇలాంటి పథకాలన్నీ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఏ ఒక్క పథకం కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పథకం. అదేమంటే అమ్మఒడి, ఆవడి అంటావు, అవన్నీ జనరల్గా ఇచ్చే సబ్జెక్ట్స్. బలహీన వర్గాలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే పథకాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయా? అంటే జనరల్గా ఇచ్చే పథకాలని, వ్యవసాయానికి లోన్ ఇస్తే, వ్యవసాయానికి రుణాలు ఇస్తే, వ్యవసాయ సబ్సిడీలు ఇస్తే అవి బీసీల కింద చూపిస్తారా? అంటే మా వర్గాల్ని వాళ్ళని మోసం చేయటానికి, భ్రమింపజేయటానికి, లేదా వాళ్ళని ఏదన్నా ఇంకో రకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం కానీ మర్యాద కానీ లేదు. ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడెక్కడో పోయి వాళ్ళ ముందు సాగిలి పడితే తప్ప
ఎక్కడ ఏ బీసీ నాయకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఒకవేళ ఉంటే ఇతరులను తిట్టడానికి అక్కడ ఉండే బీసీ నాయకులను ఉపయోగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులకు పాత్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని బీసీ పేరుతో తిట్టడానికి తప్ప ఆ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగినా, బీసీ పథకాలు కొనసాగించకపోయినా, 34% నుంచి 24% బీసీ రిజర్వేషన్ తగ్గించినా మాట్లాడే దమ్ము బలహీన వర్గాలకు నాయకులకు ఉందా? అక్కడ చెల్లుబాటు కాలేదు కాబట్టి, అక్కడ ఆత్మగౌరవం లేదు కాబట్టి చాలామంది బీసీలు తెలుగుదేశం వైపు వస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారితో చెబుతున్నారు, మాకు అక్కడ గౌరవం లేదు, ఆత్మవిశ్వాసం లేదు, సాధికారత లేదు, తెలుగుదేశం వైపు వస్తున్నాం, మమ్మల్ని చేర్చుకోండి అంటున్నారు. అందుకే సోదరులందరికీ చివరిగా ఒక విజ్ఞప్తి, చిన్న చిన్న అంశాలకి ఎక్కడ మనం లోను కాకుండా, ఎక్కడైనా 1వ 6 సీటు లోపం ఉన్నా, కొన్ని సర్దుబాటులో మనకు అవకాశం లేకపోయినా, ఎందుకంటే నిన్న ఇచ్చిన 94 సీట్లో మనకు కూడా ఒక బీసీలకు ఒక స్థానం కల్పించారు. రెండవది జనసేనతో ఉండే పొత్తు వలన వాళ్ళకి ఇచ్చిన 24 సీట్లో కూడా అక్కడ కూడా కొన్ని బీసీలకు గమనిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గోరా బీసీలకు సముచిత స్థానం ఈ పార్టీలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట్లాడటం కూడా జరిగింది. అందుకే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో బీసీల యొక్క ఆత్మగౌరవం, బీసీల సాధికారత, బీసీల ప్రయోజనం తెలుగుదేశంతోనే సాధ్యమవుతాయి. కాబట్టి మనం అందరం కూడా, నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తాం, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుస్తాం. చంద్రబాబు నాయుడు గారితోనే బీసీల సాధికారత, బీసీల గౌరవం, బీసీల ఆత్మవిశ్వాసం, బీసీల ఆత్మగౌరవం, బీసీల అభివృద్ధి, సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధి చెందాలి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీ వెంట నడవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేద్దామని పిలిపిస్తూ జిల్లా అంతా కూడా బీసీ సదస్సు బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రతి మండలంలో వేలాదిగా పాల్గొని బీసీలు మేమున్నాం తెలుగుదేశం వెంట, తెలుగుదేశంతోనే మా ప్రయాణం, తెలుగుదేశం గెలవాలి, తెలుగుదేశం అధికారులు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేసినట్టు బీసీలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన వర్గాలంతా కూడా తెలుగుదేశం పార్టీ వెంట నడవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని, కృతనిశ్చయంతో ఉండాలని, తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే బడుగు బలహీన వర్గాల సాధికారత, గౌరవం ఉంటుందని మరొకసారి సెలవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరులా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓసారి మనం గమనించుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ జైహో బీసీ మీటింగులు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకు సంబంధించిన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి ఈ జైహో బీసీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీది కూడా ఒకటే ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఉండే టైంలో మనం ఏ విధంగా బీసీలకి సప్లైన్లో కానీ, బీసీలకు సంబంధించిన కులాలలో ఉండే వాళ్ళకి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం, మనం ఆ రోజుల్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందో ఇవన్నీ తెలిసిపరచుకోవడానికి, ఒకరం మనం కూర్చొని దీని మీద చర్చించుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాకపోతే చాలా లేట్ అవ్వటం వల్ల, ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వటం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడటానికి అవకాశం కుదరలేదు. ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక 36,000 కోట్లతో ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఈరోజు ఏ కులం ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన పరికరాలు కూడా ఆ రోజు 30%, 50% సబ్సిడీలకు ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు ఉంటే మత్స్యకారులకు అందరికి కూడా వాళ్ళకి వలలు కానీ, అదేవిధంగా పడవలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు మత్స్యకారులకు చేశాం. రజకులు ఉంటే ఇస్త్రీపెట్ల కాడి నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, కొంతమందికి మన యాదవులు ఉన్నారంటే గొర్రెలు కూడా కొంతమందికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం. కొంతమందికి వెహికల్స్ ఇచ్చి, కార్లు కూడా ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించాం. కొంతమంది అంగళ్ళు పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా షాపులు పెట్టుకోవడానికి దానికి కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఎన్నో కుటుంబాలకి 36,000 కోట్లతోటి
అనేక కార్యక్రమాలు కూడా ఎంతోమంది బీసీలకు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో పేరుకి 54 కార్పొరేషన్లు వేసినా కానీ కార్పొరేషన్లు చైర్మన్లకే పరిమితం అయింది. వాళ్ళకి జీతాలు ఇస్తా ఆ చైర్మన్లకి ఎక్కడా కూడా దానికి తగ్గట్టు ఫండ్స్ ఇవ్వకుండా ఈరోజు ఎవరిని కూడా కాపాడే పరిస్థితుల్లో ఈరోజు అయితే వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఈ రాష్ట్రంలో కూడా కక్ష సాధింపులు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగల. పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. ఏ ప్రాంతాన చిన్న ఇసుక కూలి పని చేసుకునేవాడి కాడి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఒక్కరన్నా బాగున్నారు అంటే ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి 12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా బస్టు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో ఉన్నాయి. నిన్నే 99 సీట్లు జనసేన టీడీపీ రెండు కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లని అనౌన్స్ చేశారు. ఈ 99 సీట్లలో 17 సీట్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇంకా మనకి 99 సీట్లుగా ఇంకా 76 సీట్లు ఉన్నాయి. 76లో కూడా ఇంకా బీసీలకు ఎక్కువ పార్టు బీసీలకు ఇచ్చి బీసీలను ఎక్కువ పర్సెంట్ ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీలన్నా కూడా ఒక ప్రత్యేకతగా తెలుగుదేశం పార్టీ చూసే పరిస్థితి మనం ఇదివరకు కూడా మనం ఎప్పుడు మనకు అధికారంలో ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు కూడా బీసీలకు చేసిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళు సీరియస్గా మనకి 7గురిని మనకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా సీరియస్గా రేపు మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 7 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు. ఇంకో 5 నియోజకవర్గాలు కూడా తొందరలోనే రేపు 5వ తారీఖు అనౌన్స్ చేస్తారు. మనం కూడా ఈ 2 నెలలు ఏమేం చేసాము అనేది కూడా మన ఊళ్ళల్లో చెప్తా మంచి మెజార్టీతోటి మీ క్యాండిడేట్లను విజయం సాధించే వరకు మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం వల్ల చాలామంది కూడా ఈరోజు పార్టీకి వచ్చేవాళ్ళు ఉన్నారు. పార్టీకి ఎంతోమంది మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తేనే ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి మనం ఎంతసార్లు ఓటర్ దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళతో కదిలిస్తామో తప్పకుండా ఓటర్స్ ఇవాళ మన సైడ్ ఉన్నారు. తప్పకుండా మనం ఎన్నిసార్లు వాళ్ళతో పలకరిస్తామో అంత మెజారిటీ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.